మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఆల్మోస్ట్ 8 days కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 9th డే. ఇప్పటికీ స్టిల్ కొన్ని ప్రాంతాలు అయితే ఇంకా నీటిలోనే ఉన్నాయి, సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దానికి తోడు మరలా కొత్తగా వస్తున్నటువంటి తుఫాను కొన్ని ప్రాంతాల్లో ఇంకా జలమైపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏముందండి, బుడమేరు ఇటు మూస్తే అటు నుంచి మూసుకొని తెరుచుకొని పోయింది. అది మొత్తం ఆ కింద కొల్లేరు ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలన్నీ మూలిగిపోయి ఉన్నాయి ఇప్పుడు. అవును. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ మిస్టేక్స్ ఏంటంటే ఈ డిజాస్టర్ని యాంటిసిపేట్ చేయకపోవడం ఒకటి. ఇది చూడండి, మనకి చిన్నప్పుడు దొంగ పోలీస్ కరెంట్ పాస్ ఆడినట్టు ఒకటి కరెంట్ అని చెప్పి వచ్చారు, వెనక నుంచి ఇంకోటి వెళ్ళి పాస్ ఇచ్చినట్టు ఈ బుడమేరు ఆడుతున్న ఆటకి వీళ్ళ స్ట్రాటజికల్ ప్లానింగే లేదు. రెండోది, ఇప్పుడు ఏలూరు పరిసర ప్రాంతాల్లో ములుగుతుంది, ఉభయ గోదావరి జిల్లాలు, తదనంతరం ఉత్తరాంధ్రలో తీవ్ర వర్షాలు. ఈవెన్ అనకాపల్లి, నెక్స్ట్ ఈ గోపాలపట్నం, విశాఖలో ఉన్న పరిసర ప్రాంతాలు అన్నీ కూడా అవన్నీ కొలాప్స్ అవుతున్నాయి. సో వీటి మీద నివారణ చర్యలు కన్నా తక్షణం అక్కడి నుంచి వాళ్ళని రీహాబుల్లో పెట్టాలి. అండ్ ప్రభుత్వపరమైన కొన్ని చర్యలు ఒక 10-15 రోజుల పాటు అయితే అనిశ్చితి గ్యారంటీగా ఉంటుంది. వీళ్ళు నిన్న కేంద్ర ప్రభుత్వ అంచనాలు వీటి మీద ఇష్టమైనట్టు చూసుకొని పంపించుకుంటే ఇప్పుడు విజయవాడకి కన్ఫైన్ చేసిన కానీ ఇటుపక్క మిగిలిన అన్ని ప్రాంతాలు ఎలాగోనే చూడమనండి. పంట నష్టం ఇట్లన్నింటిలో తక్షణ సాయం ఏదిరా బాబు అంటే తక్షణ సాయం కాకుండా ఏదో ఎన్డీఏలో ఉండని మనకేదో ఉత్తరింపులాగా ఈ మొత్తం ఎస్టిమేషన్లు పంపించి ఏవో డబ్బులు పంపిస్తామంటే ముందు ఇన్స్టెంట్ రిహాబ్ సెంటర్స్ పెట్టడానికి, ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఆర్థిక పరిస్థితి సంతృష్టిగా ఉంటే ఖచ్చితంగా పనులు అవుతాయి. ఇది బేసిక్ అవగాహన లేకుండా పనులు చేస్తారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అందులో ఇంత అపార అనుభవం చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం ఆశ్చర్యకరంగా ఉంది సార్. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహాయం అయితే ఉండదని నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, అదే జరుగుతుంది మళ్ళీ ఇంకోసారి. ఈ పడదానికి వీళ్ళు గెలుపుల కోసం నేను ఒక స్టేషన్లో చెప్పిన, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు అవసరం, వీళ్ళిద్దరికి మోడీ గారు అవసరం. దీంతో మన రాష్ట్రానికి నెత్తివాయి కొట్టేస్తుంటే ఇది ఎక్కడ బాధ అండి? ఇది నాకు అర్థం కాదు. ఇప్పుడు తక్షణ చర్యలు 24 గంటలు ఆయన బయటే ఉంటున్నారు. నేను రామారెడ్డి గారు ఎవరికి లోకేష్కి ఎదుర్కొని 64 గంటలు అయిందండి నేను పడుకుని అంటే, శుభ్రంగా పని చేసి ఉంటే ముందు పని చేసి ఉంటే 64 గంటలు ఇంట్లో తడగొట్టేసి పడుకుని ఉంటారు కదా, వాళ్ళందరూ ఎవాక్యువేట్ చేసి ఉంటే. రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందన లేదండి. రెవెన్యూ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ రెండు కోఆర్డినేషన్ కావాలి. ఎక్కడ కోఆర్డినేషన్ ఉంది సార్? అన్నీ క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంటే కూడా ఇంకా దాటవేద్దారని. ఇప్పుడు ఇక నెక్స్ట్ కొల్లేరు ములిగి ఆ పరిస్థితులు ఎలాగోనే చూడమనండి లంక గ్రామాలన్నీ. కనీసం రాకపోకలు లేవు. ఈ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, వ్యవసాయం దిక్కుదివ్వలేదు, పెట్టుబడి కూడా రాని పరిస్థితి, నిస్సాయ స్థితిలో ఉన్నారు. వీళ్ళు నాకు తెలిసి క్రాప్ ఇన్సూరెన్స్లు చేయించారు లేదో కూడా డౌటే నాకు. కానీ ఎప్పటికప్పుడే అమరావతికి ఏం కాలేదు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఏం కాలేదు అనేటువంటి చెప్తున్నటువంటి మాటలు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవును మునిగితే ఏంటి అనేటువంటి కామెంట్ చేయటం, ఈవెన్ ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్లో చూసుకుంటే కూడా అమరావతే కాదు, అమరావతితో పాటు చాలా గ్రామాలు మునిగిపోయినాయి, అమరావతి మాత్రమే మునిగిపోయింది అన్నట్టు ఏదో చేస్తున్నారు అనేటువంటి. 77 సచివాలయంలో 294 గ్రామాలు మునిగి ఉన్నాయి సార్. ఈవెన్ మా కజిన్స్ హౌసెస్ మునిగిపోయి ఉన్నాయి. అవును, నాకు తెలిసి అక్కడ ఏముందో పరిస్థితి. ఏంది ఇది మరీ టూ మచ్ ఉంది. ఉన్నది ఈ ప్రళయం వచ్చింది, ఈ ఉపద్రవం నుంచి నిర్వహించుకోవడానికి ముందు ప్రజల ప్రాణాలు కాపాడండి. 42-47కి చేరే ప్రాణాలు అంటున్నారు. ఇది ఎక్కడ బాధ అండి? నాకు అర్థం కాదు. ముందు ప్రాణం నష్టం జరగకుండా తర్వాత చింకి బనీళ్ళు కొట్టుకున్నా లేకపోతే బలుసాకు తినే బతుకుతాడు. ఇది కదా అప్రహెన్షన్స్ అని. నేను వరదలు ఏమైనా ఒక చేతితో ఆపుతారా? ఎందుకు ఆపుతున్నారు, ఏం ఆపుతున్నారు? అందరూ మీడియాలు దుమ్మెత్తిపోతున్నాయి. కొన్ని మీడియాలు మీ దగ్గర భజన మీడియాలో కూర్చోబెట్టి బ్రహ్మాండంగా ఎచ్చకం కబుర్లు చెప్పిస్తున్నారు కూర్చొని. ఆశ్చర్యకరమైన విషయం, ఆ వసంత కృష్ణ ప్రసాద్ గారు వెళ్ళట 30 మందిని తీసుకెళ్ళి మాన్యువల్గా గేట్లు ఆపారట. ఇది ఇంతకన్నా కామెడీ ఇంకోటి ఉండదు, నేను ఎక్కడ చూడలేదు. అర్థం ఉండాలి కదా. నేను డీతో మాడాను అక్కడ, వాట్ ద హెల్ హస్ టేకెన్ ప్లేస్ నా దగ్గర. ఇది మరీ అసలు నాట్ యాక్సెప్టబుల్ అండి ఈ సెట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్. ఎస్, వరద వచ్చింది, బుడమేరు గేట్లు ఎత్తారు, కింద ప్రవహించింది, 20 కిలోమీటర్లు 20 గంటల పాటు ప్రయాణించి వచ్చి అక్కడ ఇబ్బంది పడ్డాం. ఇది తక్షణ చర్యలు చేపడుతున్నాం. మంత్రి నేను కూడా స్థానిక ఎమ్మెల్యేగా పరిగెడుతున్నాను. ఏదో చెప్తే బాగుంటుంది. కానీ నాకు ఫోన్ వచ్చింది, నేను అర్ధరాత్రి 50 మందిని ఓ ప్రైవేట్ చేంజ్ తీసుకెళ్ళి గేట్ల మాన్యువల్ గోప్యం. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అబద్ధానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఈ అబద్ధాలు నేనైతే నమ్మను. ఉన్నాయి కాబట్టి 10 ఛానల్ కూర్చోబెట్టి ఒకే అబద్ధాన్ని నిజం చేసే కార్యక్రమానికి తెరలేపుకోండి సార్. అక్కడ బుడమేరు పరిసర ప్రాంతాల్లో ఏం జరిగిందో, అక్కడ మా కజిన్స్ రాత్రి పడ్డ ఇబ్బందులు నాకు ప్రత్యక్షంగా తెలుసు. ఏం మాడతారు, నీ అర్థం ఉండాలి. స్వచ్ఛంద సంస్థలు ఎంత కష్టపడి చేస్తున్నాయో, ఏడాది నుంచి ఏలూరు నుంచి నాకు తెలిసి పారిశుద్ధ్య కార్మికులను కూడా తరలించారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది సార్? ఇప్పుడు ఇక్కడ తరలించగానే అక్కడ ఏలూరులో తీవ్ర ప్రభావాలు వచ్చాయి. ఎక్కడ పరిగెడతారు? ఇక్కడ అక్కడ త్రిశంకు స్వర్గమే కదా అందరికీను. అంతే కదా. ఇప్పుడు 10,000 మంది కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా తరలించుకుని వచ్చారు. కానీ ఇప్పుడు రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఉంటే, ఇప్పుడు ఒక రాయలసీమలో లేదు నాకు తెలిసి. ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలో అన్ని మ్యాసివ్ ఎఫెక్టే కదా. కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలో, ఉత్తరాంధ్రలో 13 జిల్లాల్లో
మ్యాక్సిమం అన్ని 5 రాయలసీమ జిల్లాలు తీసేస్తే మిగిలిన అన్నీ ఎఫెక్ట్ అయినట్టే కదా. ఎస్ సార్. ఆలోచించుకోండి. అంచేత నేను ఎప్పుడూ చెప్తుంది అదే, డెలిగేషన్ ఆఫ్ వర్క్, కోఆర్డినేషను, సమన్వయపరుచుకుని ముందుకెళ్తే బ్రహ్మాండంగా ఉంటాయి. అవి లేవు, అది ఫెయిల్యూర్. యాపిల్కాయలు ఇచ్చాం, మ్యాగీ పొట్లాలు ఇచ్చాం, బంగాళదుంపలు పెట్టాం, ఉల్లిపాయలు పెట్టాం. అరే కింద మంట పెట్టుకోవడానికి ఏముందరు బాబు, వాళ్ళకి స్టవ్వులతో సైతం మూలిగిపోయి ఉన్నాయి. ఎస్ సార్. 3 పూట్ల అన్నం పెట్టే కార్యక్రమానికి ఏదైనా ఆలోచిస్తే తర్వాత సంగతులు ఆలోచించవచ్చు. ఎవాక్యువేషన్ కూడా 2.5 లక్షల మంది దగ్గర నుంచి 3.5 లక్షలు లేదంటే 6.5 లక్షల మంది ప్రభావితం అయిందారా. ఫస్ట్ ఫ్లోర్లు, సెకండ్ ఫ్లోర్లు ఉన్న ఇల్లు ఒకరికి వాళ్ళు అడ్జస్ట్ అవుతూ సామాన్లు చేతబట్టుకొని చుట్టుపక్కల ప్రాంతాలకి సురక్షితంగా మనుషులు చేరిన తర్వాత మనల్ని రీహాబ్ సెంటర్లో పెట్టి కాపాడడం సులువని మొత్తుకుంటున్నాం. అది కాకుండా ఏం చేస్తాం, 2.5 లక్షల మంది తరలించడం కష్టం. నేను అతను ఇరిగేషన్ శాఖ ఇన్ఛార్జ్ సెక్రటరీ స్థాయి అని మాట్లాడితే ఏం చెప్పాడు, ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ అంటే, దే ఆర్ క్వైట్ అవేర్ ఆఫ్ ఇట్ అట. ఏంది ఇది ఆటలు, ఏం తమాషాలుగా ఉందా అందరూ ప్రజల ప్రాణాలంటే? ఆటలుగా ఉందా? ఓ పక్క పెద్ద నా బంధువు తిరుగుతుండే ఆయన రాత్రి పగలును. ఇది దీనికి ఇదే సార్ సొల్యూషన్ అదే. చేతులు కాలితే తాకులు పట్టుకునే పరిస్థితి తెస్తున్నారు. ఎగువ వాటర్ ఎంత వస్తుందో బుడమేరు దగ్గర ప్రాథమిక అంచనా లేదు. గుడ్డది చీరలో పడినట్టు గేట్లు ఎత్తేసారు, అటుపక్క నీళ్ళు పోతాయి ఇటుపక్క నీళ్ళు పోతాయి తాసారాలు చేసుకుని తెల్లాసరికి కొంపలు ములిగి ఉన్నాయి అందరికీ. కానీ ఇలా మునగటానికి గత ప్రభుత్వం మొత్తం బుడమేరు చుట్టుపక్కల ప్రదేశాలు మొత్తం ఆక్రమించింది, దానికి కారణం వాళ్ళే అని చెప్తున్నారు కదా. 5 ఏళ్ళు ఎంత ఆక్రమించేస్తారు సార్, అంతవరకు మీరే కదా. లేదా స్థానికంగా కొన్ని పిలిచేసి వాళ్ళని ఆపలేరా బుడమేరు ఆక్రమణలకు జరుగుతున్నాయి ఇవన్నీ సార్. మరి పవర్ ప్లాంట్ మరి దీని గురించి మాట్లాడమంటే అదెందుకు మాట్లాడరా? ఆయన ఓపెన్గా సవాల్ చేస్తున్నారు కదా, నాదని నిరూపిస్తే రాసి ఇచ్చేస్తున్నారు కావాలంటే. ముందు రాసి ఇచ్చేమనండి, ప్రభుత్వం వేస్తే రాసి ఇచ్చేయమనండి. అలా ఎలా చెప్తాను, సబ్సిడీ రేట్లు ప్రభుత్వానికి చాలా తక్కువగా చంద్రబాబు నాయుడు గారు కట్ట అస్సలు కనమించకుండా వీళ్ళు ఇచ్చేసారట, చేసేసారట. వాళ్ళకేసి వెళ్తుందా చెత్త చెదరం, మన వల్ల కాదు. ఇంకా అలా పౌడర్ డబ్బా ఒకటి దిగిపోలే రంగంలో 2 రోజుల్లో దిగిపోతే ఇంకా అసలు వైద్యుని పెట్టి మరీ వాయించేస్తారు జీవించి పాత్రలు. చేత వాళ్ళకేసి వెళ్తుంది. అలాగెళ్ళి పక్కన ఆడుకోమనండి. ఇప్పుడు వాస్తవాలు ప్రజలకు అన్నీ తెలిస్తే ఇప్పుడు వర్షాలు తగ్గినాయి, విజయవాడ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు కుర్చీలు కట్ట మడతపెట్టి పాటలు పాడుకోవడం కాదు, నిజంగా చేసి వాళ్ళు ఎవరంటే విజయవాడ గుంటూరు వాళ్ళు. గుంటూరు కారం రుచి ప్రభుత్వానికి ఈసారి ఎలా ఉంటుందో సినిమా చూపిస్తారు, చూద్దరు. కానీ నేనే బెదిరించట్లేదు, ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నాను, అక్కడ ఎవరికైనా సరే ఉన్న పరిస్థితి కుబుసాలు కదిలితే వాళ్ళొచ్చి వచ్చింది ఫ్రస్ట్రేషనే. అంత మంది అనుకుని పులేస్కలేషన్ తర్వాత జరిగిన ఉపద్రవానికి ఖచ్చితంగా ఇది ఇంకొక 2 రోజులు కంటిన్యూ అవుతుంది గ్యారంటీగా. ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్టు పెరుగుతుంది. నిన్న సూర్యాపేట నుంచి విజయవాడ దాకా పడిన వర్షంకి అసలు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఉత్తరాంధ్రలో దంచి కొడుతున్నాయి వర్షాలు. ఇంకో మన ప్రాణం మీదకి దైద్రాంతితోడు కునుకునక్క మీద తాటిపడినట్టు ఇంకో తుఫాన్ ఒకటి దాపరిస్తుంది మన నెత్తికి. ఆ కష్టాలు వర్ణాతీతం. వీళ్ళకి సమన్వయ లోపం అండి. పైపచ్చి నేను మొదటి నుంచి చెప్తున్నాను, మంత్రివర్గంలో అనుభవజ్ఞులు లేరు. చంద్రబాబు గారికి ఒరిజినల్ టీం లేదు. ఆ ఒరిజినల్ టీంతో వర్క్ చేసి ఆ పేస్ వేరు. ఏ చిన్నపిల్లలకి తెలియదు. ఓన్లీ మంత్రివర్గం అంటారా? ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. వాళ్ళే ఉందండి. ఎంత చెట్టుకి అంత గాలిలాగా అంటే నాకు ముద్రలేసి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళని వైఎస్ఆర్సీపీ వాళ్ళని డీజీపీ ఆఫీసులకి జీఈడీలకి అటాచ్ చేస్తుంటే ఎవడు పని చేస్తాడు? మాకేంటి తలకానొప్పి అనుకుంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అండి, మీరు డైరెక్షన్ ఇస్తారు, ఆ పని చేస్తుంది దానికి ముద్రలేసి మిగిలిన వచ్చిన తర్వాత వచ్చి కూర్చోబెడుతుంటే వాళ్ళకి పనిపాటు ఉండదా? స్థాయి కలిగిన ఆఫీసర్లు చేత అధికార గణంతో వాటితో ఆడుకుంటే ఇలాగే ఉంటుంది. వాళ్ళు అసలు మామూలుగానే మడతెట్టేసే బ్యాచ్, వీళ్ళు కూడా మడతెట్టేస్తామంటే తిరిగి ఏమవుతుంది? 2 మడతలు పెట్టి కూర్చోడం ఇంట్లోనూ ఉంటాయి కదా. కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గ్రౌండ్లోకి వచ్చి పని చేస్తేనే పని జరుగుతుంది అంటే ఎంతకాలం సార్? అసలు ఇలా సార్ ఒకటి వ్యవస్థను అలా చూడాలి. అసలు మిగిలిన వాళ్ళు పని చేయక ఆయన పని చేయకపోతే చాలా కష్టం సార్. అని చెప్పి పాపం ఆయన కష్టపడుతున్నాడు. ఆయనకి స్వభావం, ఆయన స్వతహాగా కూడా చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళి పనిచేసే మనిషి. ఆయన తత్వం మనం ఎవరు మార్చలేం. కానీ రోజులు గడుస్తున్నా కూడా అదే రిపీట్ అవుతుంది కదా. ఏం చేస్తాం సార్? ఇప్పుడు మన దగ్గర కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. ఫెసిలిటేట్ చేయడానికి ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసుకునే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ విజయవాడలో అమ్మయ్య కాల్ చేయకూడదు తీసుకున్నాం, కొంచెం వర్షం తగ్గింది అనుకోండి సరే, టక్ మరి కింద లంక గ్రామాలు, ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాలో కింద ఉత్తరాంధ్ర ఎఫెక్ట్ అవుతుంటే ఎంతకైనా స్ప్రెడ్ అవుతారు. ఆయన షుడ్ బి ఎండ్ ఫర్ హిమ్ కదా. ఆయన కూడా మనిషే కదా. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో బస్సుల్లోనూ పడుకుంటున్నాడు. ఎంత కాదన్నా ఒకరికి మనిషికి ఇంటికి వచ్చి ఒక 10 నిమిషాలు గంట ఓ మానసిక ప్రశాంతత లేకపోతే ఎవరి వల్ల కాదండి. ఎవరి వల్ల కాదు ప్రపంచంలో. వాళ్ళు ముఖ్యమంత్రి అవనండి, లేదా ప్రధానమంత్రి అవనండి, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ అవనండి, మానసిక ప్రశాంతత లేనిది ఎవరు ఏం చేయలేరు సార్. అందులో ఆయన కాబట్టి ఇప్పుడు ఎంత సాగాడు. ఇంకోటి వల్ల అయితే అసలు ఎప్పుడో చేతులు ఎత్తేసింది సార్.
అదే చెప్తున్నాను, డెలిగేషన్ ఆఫ్ వర్క్ ఉండి మానిటర్ చేస్తే ఒక అత్యున్నత స్థాయి కలిగిన ముఖ్యమంత్రి గారికి పని సౌలభ్యం ఉంటుంది. ఆయనే పనిచేసాడు అనుకోండి తర్వాతనే ఎంతకైనా అవుతుందో చెప్పండి. అంతే కదా. అందులో ఆయన ఈ వయసుకి కూడా ఒక పేస్లో పనిచేస్తుంటే చుట్టూ ఓ దేవ్ జిల్లా నిలబడిన వాళ్ళు ఉంటే ఇంకా మంట ఎక్కిపోతుంటుంది ఆయనకి. అవును. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ చూడండి, చిన్నపిల్లల చాడీలు చెప్పాడు, నారాయణ మీ చాడీలు చెప్పుకు తిరుగుతుంది. ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు ఎంత పాజిటివ్గా ఉంటారో అంత నెగిటివ్గా వచ్చేస్తారు. ఈరోజు అన్నీ అయినాయి, వాళ్ళ ముఖాలు చూస్తే కళలేదు. బై నో ఫుడ్ తింటే కాస్త కోస్తూ ఎంత కష్టమన్నా మర్చిపోతాం. రానప్పుడు ముందు మీరు స్టార్ట్ చేయాలి. ఎందుకని నిర్ణయం చేయాలి మనం? ఏదో అందించాలి కదా సార్, ఏదో అందించాలి కదా. మీరు అందిస్తున్నారు మా, అది రాకపోతే ఫుడ్ అయినా అందించాలి కదా, ఏదో ఒకటి 2 మిక్స్ అయినా. అది లాజిస్టిక్ ఏరియాలోనే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది సార్. నారాయణ గారు ఏమో ట్రాక్టర్లు పంపిస్తున్నారు సార్, రాలేదు సార్. 150 వ్యాన్లు మావి రెడీ అయినాక అప్పుడు పంపించారు. అయినా కానీ అవన్నీ లోడ్ చేసి పంపించాం సార్ మేము. ఇంకా పోలేదు చాలా దగ్గర. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి, హార్టికల్చర్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ వెజిటబుల్స్ అది కూడా నేనే తీసుకున్నామా? ఎంతవరకు పోతాయి రాత్రికి? పంపించేసారు. 9,992 వెళ్ళిపోయింది సార్, 15,000 చేసేస్తాను. 15,000 చేస్తారు. 80,000 15,000 చేస్తాను. ఎంత? 20%. మరి రోజుకి కష్టపడి కష్టపడి లాస్ట్ ఆడ ఉండేవాడు అంటున్నాడు, రోడ్డు మీద నిలబడుకున్నాడు. సార్ మా గతి ఏంటి సార్ అన్నాడు. అది ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, కానీ వాళ్ళు మాకు పంపించే వరకు టుక్ ఎ లాంగ్ టైం. వ్యాన్స్ వర్ రెడీ, దే డి నాట్ కమ్. నారాయణ గారు ఏమన్నారంటే మీకు సంబంధమే లేదు, మనజరు ఇంకెవరో ఇద్దరిని పెట్టుకుని నేను చేసుకుంటా నా పని అని చెప్పారు సార్. రాత్రి మళ్ళీ మార్చారు. ఏదైనా కానీ మనం చేశారు. అది వాళ్ళు కాదు, మీరు రెస్పాన్సిబుల్. మేము మంత్రులు పాలసీ ఇస్తాం, దాంట్లో మీరు తీసుకోవాలి. సింక్రనైజేషన్ విల్ ఫాలో విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఎస్ సార్. అవన్నీ చూసిన తర్వాత ఆయనకి ఎలా ఉంటుంది? అంతే కదా. అది కాదు కదా, స్పాంటానియస్ రియాక్టివ్ మోడ్లో స్థానికంగా నువ్వు ఏం చేస్తున్నావు అన్న దాని మీద ఎప్పుడైనా యాడ్ అవుతుంది. అంతేగా. అరే బాబు నీకు ఇప్పుడు టీవీలో కనీసం బ్లాక్ టీ ఉంది సార్, తాగుతున్నాడు సార్, ఇంట్లో ఒక పాలు వస్తే మనకి పాలు వచ్చిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్కి మిల్క్ టీ ఇద్దామని మాట్లాడారు అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు ఏమవుతుందంటే ఎస్ ఓకే ఒక రియాక్టివ్ మోడ్లో ఉన్నాడని. అందుకని బ్లాక్ టీ ఇస్తే బాగుంది కదా సార్, టీ నారాయణ గారి పంపించేదాకా నేను మాత్రం ఏం చేస్తాను, మీ లీవ్ వస్తున్నాయి సార్ డీసీఎంలు అంటే ఏంది ఇది? లోకల్గా కిరాణా కోట్లు ఆ పని నీకు 10 రూపాయలు జేబులో తీసి డిస్క్రిప్షన్ లేదు, టాక్ తీసి టప్పుడు 4 బ్రెడ్ మొక్కలు 4 బిస్కెట్లు ఇచ్చి గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చారా బాబు ఆగండి ఒక నిమిషం అంతే, ఏదో డెలివరీ ఇస్తూ తాత్కాలిక ఉపశమనం ఉంది సార్, వస్తున్నాయి సామాన్లు మేము పనిచేస్తున్నాం సార్, ఇంకోటి ఎగ్జిక్యూషన్ మీరు టెన్షన్ పడకండి సార్, ఈ నియోజకవర్గం దాకా అని భరోసా ఇస్తే ద పేస్ ఆఫ్ వర్క్ ఆయనలో డెఫినెట్గా ఎన్హాన్స్ అవుతుంది. అంతేకాని నారాయణ గారు లాగా మీరు కూడా మినిస్టరే కదా, ఆ నారాయణ సంగతి అందరికి తెలిసిన వాళ్ళ కాలేజీ వాళ్ళు తప్ప తల్లితోడు కార్యకర్తలు కూడా నమ్మడు. ఇందులో ఏముంది కొత్త? ఎస్ సార్. అది కరెక్ట్గా అనుభవం ఉడకబెట్టి అడిగి తగిలితేనే కానీ తెలియదు. గతంలో నెల్లూరు వాళ్ళు చవి చూస్తారు, ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు చవి చూస్తారు. దాంట్లో ఏముంది ప్రాబ్లం? ఎస్ సార్. ఆయనకి నమ్మిన స్టాఫ్ అంటారు, వాళ్ళతోనే పని చేయించుకుంటాడు ఆయనకి. ఎందుకంటే డెలిగేషన్ ఆఫ్ వర్క్ ఆయనకి పనిచే. ఆయన ఒక ప్రాంతాల్లో రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఓ విద్యావేత్త ఏం చేస్తాడు? వాళ్ళ తాలూకాలు బియ్యం పెట్టరా, ఇది కూర పెట్టరా, ఇది పప్పు పెట్టరా, ఇది బిస్కెట్ పెట్టరా అని ఆయనకి చెప్తే ఆయన మాట ఆయన సగ్గంటారు. వీళ్ళకి వచ్చి ఐఏఎస్ ఆఫీసర్లకు చెప్తే చిన్న నాకు హెల్త్ కోఆర్డినేషన్ కుదరదు అనుకుంటాడు. అది ఆయన ప్రాబ్లం. ఇవన్నీ సమన్వయపరచుకోవాల్సిన బాధ ఎవరిది? చంద్రబాబు గారిది. అంటే తీ తిప్పలే ఆయనకి. చేత కొన్ని దగ్గర కొన్ని ఊహించిన పరిణామాలకి విభిన్నంగా జరుగుతున్నప్పుడు మనం మాత్రం ఏం చేయలేము సార్. మంత్రుల పనితీరు దగ్గరికి వస్తే సార్, రీసెంట్గా అనిత గారు చేసినటువంటి కామెంట్స్ వినాయక చవితికి సంబంధించి, విగ్రహాలు పెట్టుకున్న దానికి సంబంధించి, మైకులు పెట్టుకున్న దానికి సంబంధించి చాలా ట్రోల్స్కి గురవుతున్నటువంటి పరిస్థితి. దానికి మళ్ళీ ఆవిడ రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల క్రితం చెప్పారు, 10 రోజుల క్రితం చెప్తే కూడా మరి ఇప్పుడు దాకా ఏం చేశారు అనేటువంటి కామెంట్స్ కూడా వస్తాయి ప్రజల దగ్గర నుంచి. కావాలనుకుని ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక 100 రూపీస్, హైట్ ని బట్టి హైట్ అబౌవ్ 3 feet to 6 feet అనుకోండి, దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 feet అయితే 700 రూపీస్. ఇది ఎద్దేనింది అనగానే దూడ కట్టేసే బ్యాచ్ వస్తే ఇలాగే ఉంటుంది. ఆవేశం అనర్థదాయకం సార్. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డిని పోసుకుంటూ తన ఒరిజినల్ స్టైలు, తన ఒరిజినల్ ఫంక్షనింగ్కి డీవియేషన్స్ కలుగు చేసుకుంటూ చలోత్కరించుకుంటూ మండల్లో కూడా మండల్ చైర్మన్ గారు కూడా అక్షింతలు వేశారు. సంబంధం లేని విషయంలో మాట్లాడొద్దు, ఇక్కడ సంబంధం లేని వ్యక్తులు ప్రస్తావనలు తేవద్దు. సార్, దీస్ ఆర్ ఆల్ థింగ్స్. సర్టన్ ప్లేసెస్లో సర్టన్ థింగ్స్ నీడ్ టు బి
రోమన్ వాల్యూ ఆర్ రోమ్ అని చెప్పారు. అలాగే ఆవిడకి ఒక ఉన్నతమైన పదవి, ఆవిడ పడిన కష్టానికి ఎన్నాళ్ళకి వచ్చినప్పుడు దానికి సముచిత న్యాయం చేయడం చాలా ఇంపార్టెంట్. జీవో ఏదో పాద్ది, అసలు జీవో చదివేంత సామర్థ్యం ఒక హోమ్ మినిస్టర్ గారు మీకు ఉన్నప్పుడు ఆ జీవో యొక్క కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ ముందే తెలుసుకుని మాడాలి. అది ముఖ్యమంత్రి గారి స్థాయి దగ్గరికి తీసుకెళ్ళి సార్ ఈ జీవోతో కాన్సిక్వెన్సెస్ అట్రిబ్యూట్ అవుతాయి, నన్ను ఏం చేయమంటారని అవగాహన లేనప్పుడు అడిగి తెలుసుకోవాలి. అంతేకాని పదవి వచ్చింది కదా అని చెప్పి ఒక జీవో చదివేస్తే వచ్చి కాన్సిక్వెన్స్ ఇలాగే ఉంటాయి. ట్రోలింగ్ అండి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే రద్దు చేయమని చెప్పారు ఆయన. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్ కదా. పొరపాట్లు జరుగుతాయండి, కానీ దానికి ఒక సక్రమైన పంథ మార్గం ఎంచుకోకపోతే చాలా కష్టం. అందులో ఒక స్థాయి కలిగిన వ్యక్తులు, హోమ్ మినిస్టర్ అండి, ఆవిడేం తక్కువ స్థాయి అనుకుంటారా? నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆవిడ అలాంటి స్థాయిలో ఉండి ఆ పొరపాట్లు చిన్న చితక పొరపాటు పోయినా ఏమైనా కోట్లు ట్రాన్సాక్షన్ 150 రూపాయలు చిల్లర వ్యాపారం, అది చాలా దరిద్రంగా నోటీస్ చదవడమే, చాలా ఆ జీవో చదవడమే తప్పు. ఆవిడ కామెంట్స్ కూడా అలాగే ఉన్నాయి, శవాల మీద చిల్లర ఏరుకునేలా కావాలని చెప్పండి, చిల్లర పడేస్తారు ఏరుకోండి అనేసి. అలాంటివే కొన్ని పొరపాట్లని సరిదిద్దుకోవాలి. ఇనిషియల్ ఇక్కప్స్ ఉంటారు సార్ అట్లా. ఈ మంత్రులందరూ కూడా కుదురుకొని కొంత టైం పడుద్ది, ఆ టైంలో ఇలాంటివి సర్వసాధారణం. కానీ ఇటువంటి దాన్ని కూడా గత ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తారు. అదే చెప్తున్నాను, ఆవిడ ఆవు వ్యాసాన్ని బాగా గట్టి చదువు, టీచర్ అమ్మ కదా ఆవిడ, గతంలో టీచర్ ఆవిడ. ఆవు వ్యాసం బాగా నేర్పినట్టు కొంత పిల్లలకి ఖచ్చితంగా ఏదైనా జగన్మోహన్ రెడ్డి అన్నది కంక్లూజన్ రిమార్క్స్ ఇవ్వండి, ఆవిడ నిద్రపోవట్లేదు. అది కొంచెం ఆలోచించాలి ఇక మీద. ఓవరాల్గా మంత్రుల పనితీరు, జరుగుతున్న కార్యక్రమాలు మనమేం చెప్పక్కర్లేదు. 4 రోజుల్లో చంద్రబాబు నాయుడు ఈ వర్షాలు అయితే తగ్గిన తర్వాత ఆయన క్యాబినెట్ మీటింగ్ రివ్యూ పెడతారు. ఆ పెద్ద సెమాబెక్స్ లేటువంటి ఎవరినైనా తోలు తీసేస్తాడు, ఆయన గట్టి చెప్తాడు, అదొకటి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కాస్త ఊరాట పట్టడానికైనా కొంచెం రెస్ట్ తీసుకోవడానికైనా హైదరాబాద్కి వచ్చేస్తున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. ప్రస్తుతంగా అక్కడ ఇంటికి కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి పెద్ద ఆయన కదా సార్, ఆయనకైనా పట్టు విడిపోండాలి. అట్లీస్ట్ ఒక డే అయినా బ్రేక్ లేకపోతే ఫ్రమ్ ద లాస్ట్ 8 days ఆయన ఈజ్ ద ఫ్రంట్ వారియర్. ఆయన 100% బ్రేక్ తీసుకోవాలి. ఆ వయసులో ఆయన అంత కష్టపడుతూ కూడా బ్రేక్ లేకపోతే రేపొద్దున ఆయన పరిస్థితికే, ఆయన మూవ్మెంట్కి ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి. అలా ఏం లేదులేండి సార్, ఆయన చాలా స్ట్రాంగ్ అండ్ స్టబర్న్ ఆ విషయంలో. కానీ లేదు, ఈ నీడ్ ఏ బ్రేక్. ఒక రోజు ఖచ్చితంగా ఆయనకి రెస్ట్ దొరకాలి. నేను ఆ విషయంలో ఎక్కిపిస్తాను. ఎంతకన్నా ఆయన మాత్రం 100% ఎక్కిపోయించాలి సార్. కానీ ఆయన ఉంటేనే, ఆయన గ్రౌండ్ లెవెల్ ఉంటేనే జరుగుతున్నటువంటి పనుల పరిస్థితి చూస్తున్నాం. ఆయనకి 100% రెస్ట్ కావాల్సిన పరిస్థితి. ఆయన రెస్ట్ తీసుకోవడానికి ఒక రోజు పక్కకు వచ్చారు, పరిస్థితి ఏంది అసలు అక్కడ? నెక్స్ట్ ఎవరైనా పట్టించుకుంటారనేటువంటి పరిస్థితి వెళ్ళలేదు కదా. అప్పుడు ఆయనకి తెలుస్తుంది కదా డెలిగేషన్ ఆఫ్ వర్క్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది. ఎప్పటికైనా సార్ కొంచెం జరగాలండి. కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయంటే ప్రతిదానికి నాకు తెలిసి ఆయన ఖచ్చితంగా 48 hours డైరెక్షన్స్ ఇవ్వండి అని 24 hours ఇప్పుడున్న పరిస్థితులు అయితే గ్యారంటీగా. ఎందుకంటే ఇంత సిచ్యువేషన్ అట్రిబ్యూట్ అయిన తర్వాత ఎంత ఘోరంగా ఆయన గాలికి వదిలే పరిస్థితి ఉండదు. ఆయన పైపొచ్చి ఆయన డౌన్ ద లైన్ నెక్స్ట్ 10 days కూడా ఆయన ప్లాన్ చేసుకుని ఉంటాడు సార్. ఉత్తరాంధ్ర ఈ లంక గ్రామాలు ఇవన్నీ గ్యారంటీగా. ఓకే, అదైతే ఆ విషయంలో ఆయన విషయంలో ప్రాబ్లం కాదు, మిగిలిన వాళ్ళతోనే ప్రాబ్లం అంతా. వీళ్ళకేం అనుభవం లేదు, వీళ్ళతో జరిగేది కూడా కాదు నాకు తెలిసినంత వరకు. ఇలాంటి వాటిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ని హ్యాండిల్ చేయడానికి అపారమైన అనుభవం కాదు. చంద్రబాబు గారికి అంత అనుభవం ఉన్న వ్యక్తి ఇప్పుడు కావాలి అక్కడ సెకండ్ స్టెంట్లో. పరిగెట్టగలగాలి. దే నీడ్ టు వర్క్ విత్ అ పేస్. అదర్వైజ్ జోన్స్ కింద క్రియేట్ చేసి అది ప్రతి జోన్కి ఒక డిస్కషన్స్ కావాలి. రామ్మోహన్ నాయుడు గారు లాంటి వ్యక్తిని కూడా ఉత్తరాంధ్రకి లేకపోతే ఉభయ గోదావరి జిల్లాలకి పరిమితి చేయగలిగారు. నెక్స్ట్ స్టెంట్ని డెవలప్ చేయాలి ఎప్పుడైనా సరే. ఎన్నాళ్ళ తర్వాత కూడా ఇంకా డెవలప్ చేయకపోతే మాత్రం చాలా కష్టం. ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, కానీ మాటలు కాదు, ఎగ్జిక్యూషన్ ఫ్రంట్లో ఉండాలి. ఇప్పుడు కేంద్ర మంత్రి అయిన ఇప్పుడు చెప్తున్నాను కదా, ద పర్సన్ హూ క్యాన్ అన్న దగ్గర ఆయనకి ఒక పాబంధకాల్లాగా మంత్రి పదవులు ఉన్నాయి. సో వాళ్ళ ఫ్రంట్ ఎండింగ్ వారియర్స్లో పరిగెట్టడానికి కొంచెం ఆలోచించవలసి వస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్లో ఆయన ఇమీడియట్గా ఆయనే పరిగెట్టవలసి వస్తుంది. సో అలా ఎవరు, అది చాలా ఇంపార్టెంట్. లోకేష్ గారు ఆయన ఎప్పుడు టెరిటరీకి పరిమితం అవుతున్నారు, ఎక్స్పాండ్ అయితేనే చాలా పనులు అవుతాయి. క్రూషియల్ అవర్స్ సార్. ఇలాంటి పరిస్థితుల్లో తను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా చేసుకోకపోతే పరిస్థితి ఏంటంటారు అసలు? ఎవరికి? లోకేష్ గారికి. అది తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు మనకి ఇప్పుడు క్లాస్లో మనకి క్లాస్ లీడర్ కింద ఫస్ట్ మన మాస్టర్ గారు అపాయింట్ చేస్తారు స్కూల్లో. 6th class 7th class 6th 8th వచ్చి 9th వచ్చిన తర్వాత స్కూల్ పీపుల్ లీడర్ కింద వాటికి ఎమర్జ్ అయ్యి అంత స్థాయిలు పెరిగిన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు 10 sections ఉంటాయి, ఎవరు నిలబడకుండా ఒకటే నిలబడతారు. ఎందుకు నిలబడతాడు? ఒకటికే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అలా లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఇన్హెరెంట్గా ఉండడం అన్నది ఉండదు ఎవరికి. సిచ్యువేషన్స్ బట్టి వాడు హౌ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు ద సమాజం అన్న దగ్గర లీడర్ కింద ఎవాల్యుయేట్ అవుతాడు. ఆ ఎవాల్యుయేషన్స్కి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి పొలిటికల్ పార్టీస్లో ఉంటాయి. ఇలాంటి ఈక్వేషన్స్లో ఎవరు ఫ్రంట్ ఎండింగ్ వారియర్స్ కింద ఉంటారు అన్నది చాలా ఇంపార్టెంట్.
వాళ్ళని అప్పుడే నాయకత్వ లక్షణాలు పలానప్పుడు. ఇప్పుడు కృష్ణ చైతన్య గారి గురించి ఎందుకు చెప్పుకుంటారు? కేరళలో ఆయన చేసిన ఒక విభిన్న పంథాకి తెరలేపాడు, లక్షలాది మందిని ఏమి కాకుండా సేవ్ చేయగలిగాడు స్పాన్ ఆఫ్ నో టైం. అంచేత అలాంటి వ్యక్తులకి ఎప్పుడూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. అలాంటి ఐడెంటిటీ కలిగి ఉండాలి ఎవరైనా సరే. అది ఇన్హెరెంట్గా కొంత ఉన్నా సరే పరిస్థితులను బట్టి టైలర్ మేడ్ సొల్యూషన్స్ అడాప్ట్ చేసుకునేవాడే లీడర్. లీడర్షిప్ క్వాలిటీస్ టీడీపీలో నెక్స్ట్ ఎవరికి ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? ఈ నెల ఎవరికి చెప్పలేము. వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల క్రైసిస్లోంచి ఎవడో ఎవాల్యుయేట్ అవుతాడు అంటే చాలా ఇంపార్టెంట్. ఎవరైనా అవ్వచ్చు, చిన్నవాడు అవ్వచ్చు, పెద్దవాడు అవ్వచ్చు. ఒక పరిస్థితిని, ఒక సిచ్యువేషన్కి ఒక సొల్యూషన్ ఇచ్చేవాడు ఒక లీడర్. ఇప్పుడు 320 గంటలు ఉంది. పార్టీకి అతీతంగా అక్కడ ఉన్న స్థానికంగా ఒక కార్పొరేషన్ కౌన్సిలరే అవ్వచ్చు. మైక్ తీసుకుని ఎత్తుకొని మొత్తం 20 కిలోమీటర్లు చాటింపు వేసుకొని ఆ 20 గంటల నేమ్లోని ఎంతో కొంత 10,000 మంది 20,000 మందిని స్వచ్ఛందంగా తరలించడం నా దృష్టిలో ఒక హీరో అతను. సో అలాంటివి ఎవడో చెప్పాలి, ఏదో ఎవరి కోసం ఎదురు చూస్తూ కాదు కదా. కొన్ని స్పాంటేనియస్ రియాక్షన్స్, టైలర్ మేడ్ సొల్యూషన్స్తో ముందుకు వెళ్ళేవాడు లీడర్. సార్ ఇప్పుడు తెలంగాణలో విషయానికి వస్తే సార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది, దాదాపు ఒక 4 ఎమ్మెల్యేలు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లాంటి వాళ్ళు 4 కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కి ఇచ్చినప్పటికీ కూడా, నోటీస్ ఇచ్చినప్పుడు కూడా పట్టించుకోలేని చెప్పి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఇప్పుడు డైరెక్షన్స్, ఈ డైరెక్షన్స్ ఎలా చూడాలి సార్? ఈ డైరెక్షన్స్లో నుంచి అయినా ఒక అవుట్కమ్ వచ్చే అవకాశం ఉందంటారా? శాసనసభ పక్ష కార్యదర్శికి 4 వారాల్లో రెస్పాండ్ అవ్వమని గవర్నర్ టేబుల్ మీద, స్పీకర్ గారు టేబుల్ మీద పెట్టమని చెప్పింది. ఏమవ్వవు సార్ అవన్నీ టైం వేస్ట్ కార్యక్రమాలు. ఇది హైకోర్టులో మూవ్ చేసిన 4 వారాల తర్వాత స్పీకర్ ఒక కారణం చెప్తాడు. పూర్వపరాలు ఆలోచించాలి, ఇంకా మేము పిలిచి మాట్లాడుతామండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంటాడు. అవి పర్సనల్ కారణాల, నియోజకవర్గ అభివృద్ధి, వీళ్ళు చెప్పి పెట్టకథలన్నీ మామూలే ఎప్పటికప్పుడు. ఇప్పుడు దానం నాగేంద్ర లెటర్ ఉన్నాడు, ఏం మాట్లాడు చూడండి అసెంబ్లీలో అయినా. ఏవి కాకుండా వాళ్ళకి గదమంచారే, బయటకు వస్తే తంతం ఎంత అంత ధైర్యంతో మాడుతున్నారంటే అవన్నీ జరుగుతాయి సార్. అవన్నీ పార్ట్ అండ్ పార్సల్స్. రఘురామకృష్ణరాజు గారి 5 ఏళ్ళు తాస్తారని చూడాలి స్పీకర్ చేతిలో పెట్టుకుని, అలాగే ఉంటాయి అన్నీ. దీస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్స్. ఎవరు తలసాని శ్రీనివాస్ యాదవ్ది ఎవరు ఎప్పుడు తేల్చారు అసలు ఇప్పటికీ తేలలేదు. అది తెలిసి అది ఇంకా కోర్టులోనే ఉంది, స్టిల్ సబ్జుడీస్ అది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక ఎమ్మెల్యేదే ఎమ్మెల్సీ తెచ్చారు, ఎమ్మెల్యే సార్ ఎప్పటికీ తెవలవు అవి. ఇది ప్రజాస్వామ్యంలో ఈ గౌరవ ఎలక్షన్ కమిషన్ త్రూగా జరిగిన వాటికి గౌరవ న్యాయస్థానాలు స్వచ్ఛందంగా ఇన్వాల్వ్ అయిపోయి దానికి డైరెక్షన్స్ ఇచ్చేంత ఉదంతాలు లేవు. ఇచ్చిన డైరెక్షన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి అనేక పాబంధకాలు క్రియేట్ చేసుకున్న వ్యవస్థకి అట్రిబ్యూట్ అయ్యింది. సంచేత ఎప్పటికీ వీటికి సొల్యూషన్స్ రావని ధైర్యంతో రాజకీయ నాయకులు ఎలా కావాలంటే అలాగా వాళ్ళకి కావాల్సినట్టు అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ దే విల్ డూ ఆల్ సార్ట్ ఆఫ్ గేమ్స్. ఓకే, అంతకని ఇంకెళ్ళలేదు సార్. ఒకసారి హైడ్రాకి సంబంధించి చూసుకుంటే సార్, హైడ్రా స్టార్ట్ చేసినటువంటి సమయంలో రేవంత్ రెడ్డి గారికి ఏ విధంగా ప్రశంసలు వచ్చినాయి చూసాము, ఎన్కన్వెన్షన్ కూల్చివేత్తో. ఇప్పుడైతే చూసుకుంటే దాదాపుగా సామాన్యులంతా తిరగబడేటువంటి పరిస్థితి. మాకు నోటీసులు లేవు, మాకు మా ఇల్లు ఇప్పుడు సడన్గా వచ్చి కూల్చేస్తే మేము అక్కడికి వెళ్ళాలి, మాకు బ్యాంకు లోన్లు ఇచ్చింది గవర్నమెంట్, మాకు చలాన్లు కట్టుకున్నప్పుడు మాకంతా ఓకే అని చెప్పింది, ఇప్పుడు మమ్మల్ని సడన్గా పొమ్మంటే మేము ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది సామాన్యుల ఇల్లు కూల్చే దగ్గరికి వచ్చేటప్పటికి ఇటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎట్లా చూడాలి సార్ దాన్ని? హైడ్రా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా ఇళ్లను, ఆల్రెడీ ఆక్యుపై చేసిన ఇళ్లను డిస్మాంట్లింగ్ చేస్తుంది. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఇక్కడ నుంచి మేము మా సామాన్లు పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి? మేము బిల్డర్ను నమ్మి ఈ ఇల్లు కొన్నాము. ఇల్లు కొన్న తర్వాత కూడా ఇప్పటివరకు కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి నోటీస్ లేకుండా సడన్గా పొద్దున వచ్చి బుల్డోజర్ని తీసుకొచ్చి మీ హౌస్ డిస్మాంట్లింగ్ చేస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మేము మాకు న్యాయం చేసేటోళ్ళు ఎవరు దీనిలో? ఇప్పటివరకు కూడా ఎటువంటి ఆఫీసర్ కానీ ఎవరు పోయి అడిగినా కూడా ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. మాకు బిల్డర్ మాకు అన్ని లీగల్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని క్లియర్గా ఉన్నాయని చెప్పేసి మాకు ఇల్లు అమ్మారు. రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారు, బ్యాంక్ లోన్ ఎట్లా వచ్చింది? రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఈ ఇల్లు అనేది FTL పరిధిలో ఉందా లేకుండా బఫర్ జోన్లో ఉన్నదనేది తెలియదా? మరి రిజిస్ట్రేషన్ చేసే ఆఫీసర్ అప్పుడు ఏం చేసిండు? ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? అడ్మినిస్ట్రేషన్ తప్పును సామాన్యుల మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్? ఈ అడ్మినిస్ట్రేషన్ చేసిన తప్పుల వల్లనే మాకు ఈరోజు రిజిస్ట్రేషన్ జరిగింది. ఇది అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా లేకుంటే బిల్డర్ వైఫల్యమా లేకుంటే మీకు కొనడం చేసిన తప్ప? ఇది ఎంతవరకు న్యాయం? అన్ని లీగల్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని లీగల్గా క్లియరెన్స్ ఉంది, మాకు ఇది ఎటువంటి పరిధిలోకి రాదు, మాకు క్లియర్గా ఉన్నదని చెప్పేసి మాకు అమ్మారు. అమ్మిన తర్వాత మేము ఇది పైసలు పెట్టి కొనలేదు, బ్యాంక్ లోన్ వచ్చింది. బ్యాంకు వాళ్ళు అన్ని క్లియర్ ఉంటేనే లోన్ ఇస్తారు. మరి బ్యాంకు వాళ్ళు లోన్ ఏ విధంగా మాకు ప్రొవైడ్ చేసారు? బ్యాంకు వాళ్ళకు లీగల్ ఒపీనియన్ లేని బ్యాంకు వాళ్ళు లోన్ ప్రొవైడ్ చేయరు.
మరి బ్యాంకు వాళ్ళు లీగల్ ఒపీనియన్ క్లియర్ ఉన్నదని చెప్పినాకనే మాకు బ్యాంక్ లోన్ వచ్చింది. ఇది ఎంతవరకు మరి కరెక్ట్? అంటే ఇందులో ఈ అడ్మినిస్ట్రేషన్లో ఎంతమంది కలిసి మాకు మోసం చేసినారు? ఇది మాకు అంటే ఈ సిచ్యువేషన్ మాకు న్యాయం చేసేటోళ్ళు ఎవరు? కాబట్టి మేము మీడియా తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆక్యుపై చేసిన వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో డిస్మాంట్లింగ్ చేయొద్దని మేము కోరుకుంటున్నాం. ఇవేనండి ఇనీషియల్గా హర్డిల్స్ని ఓవర్కమ్ చేయడానికి ఒక ప్రాపర్ చట్టం చేయగలగాలి, దీనికి ఒక కాంపన్సేషన్ ప్యాకేజ్ ఇచ్చేయగలగాలి, ఆల్టర్నేటివ్ అనేది క్రియేట్ అవ్వగలగాలి. ఈ మూడింటితో సమన్వయంతో కనుక రేవంత్ రెడ్డి గారు లేదంటే ముఖ్యమంత్రి చైర్ కనుక డెసిషన్స్ తీసుకుంటే ఎఫ్టీఎల్ విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అది అన్ఫార్చునేట్లీ 10 ఇట్లని కోఆర్డినేట్ చేయడానికి ఆర్థిక పరిపుష్టి చాలా ఇంపార్టెంట్. అంత ఆర్థిక స్వావలంబన రాష్ట్రంకి లేదు. అంటే అది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ డెసిషన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళే తీసుకుంటున్న ఎక్స్క్యూజెస్ ఉండి స్కూళ్ళు కాలేజీలు వీటికి ఒక నియంత్రణ, తర్వాత ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యే అపార్ట్మెంట్స్ నేను వచ్చింది చూడండి, నేను వచ్చిన సొల్యూషన్ కన్స్ట్రక్షన్ అయిపోయి అపార్ట్మెంట్స్ ఆక్యుపేషన్స్ ఉన్న వాళ్ళు ఏం చేయొద్దు. అండర్ కన్స్ట్రక్షన్స్ అవుతుంది. ఇప్పుడు ఏముంది, ఒక చెరువుని కబ్జా చేసినప్పుడు 10-15 మంది పొలం మనం కట్టేశారు. అందులో నేను 11 12 ఎందుకు మనం కట్టుకున్నాను కూల్చేస్తే మిగిలిన 14 మంది అక్కడే ఉన్నారంటే ఏ సొల్యూషన్ ఇచ్చినట్టు చెరువులకి? అంతేగా, అది కాదు కదా. ఇప్పుడు నాగార్జున గారు అది ఉంది అనుకోండి, అది పర్మనెంట్గా అది ఒకటి లేకపోతే చాలా చెరువు చాలా వరకు పరిరక్షించబడుతుంది. అలాంటి పాకెట్స్ని ఐడెంటిఫై చేసి కొట్టుతుంటే బాగుంటుంది. తర్వాత ఇక ముఖ్యంగా గండిపేట చుట్టూ చాలావి గెస్ట్ హౌసెస్ ఉంటాయి, విల్లాలు గెస్ట్ హౌస్లు. ఈ కబ్జాలు చూడండి, వాటి మీద ఫస్ట్ ఫోకస్ చేయండి, సగం తుల్లిపోతారు. ఇది ఈ కోకట వేలతో పాతుకుపడిపోయిన రాజకీయ వ్యవస్థలో 190 మందికి అక్కడ ఆస్తులు ఉన్నాయి. సో ఎవడు చేస్తే అపోజిషన్ వాడు చేస్తే అరే మా మీద పడ్డారని వీళ్ళు ఏడుస్తారు. రూలింగ్ వాళ్ళని ఎవడో పరమానంద శిష్యులాగా కూర్చొని కొమ్మని వాడు కరుక్కోడు కదా. సో అలాంటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఉన్నప్పుడు ఎండ్ ఆఫ్ ద డే సర్వైవ్ అయ్యి హ్యాపీగా ఉంటున్నాడు అంటే రాజకీయ నాయకుడు. ఇప్పుడు ఇక్కడ కొత్తగా నేను రాంభూపాల్ రెడ్డి ఎరగొట్టించారు, సంబంధం లేపని నాది కాదు అంటాడు, కానీ అది కరెక్ట్గా కాబట్టి బినామీది అవుతుంది. ఎవరో ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చిన నాయకుడికి ఇప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేస్తే అలీడ్ చేస్తారు. సమైక్రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ మీద చేస్తే అప్పుడు చెప్తారు కదా. ఇప్పుడు ఏం లేదు కదా, చేస్తే ఎవరు నచ్చింది అది చేసుకుని వెళ్తున్నారు. రంగనాథ్ గారు ఈజ్ అ పవర్ఫుల్ ఆఫీసర్, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. ఆయన ఒకళ్ళు మళ్ళీ సివి ఆనంద్ గారు వాళ్ళ కమిషనర్ గారు అయ్యారు. ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వాటికి బ్రహ్మాండమైన సొల్యూషన్స్ ఇస్తారు వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు కాంపిటెంట్ అండ్ ఎఫిషియెంట్ పర్సన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకెవరి గురించి ఆలోచించరు. కొన్ని డిస్కషన్స్ తీసుకున్నప్పుడు డిస్కషన్స్ని ఎగ్జిక్యూట్ చేయడంలో సిద్ధహస్తులు. సో టీమ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు, రంగనాథ్ గారు, సివి ఆనంద్ గారు కూడా ఇవాళ యాడ్ అవుతాం. ఈ ఎఫ్టీఎల్ మీద ఇంకా పవర్ఫుల్గా ఫోకస్ చేయగలిగితే చాలా సొల్యూషన్స్ బాగుంటాయి డౌన్ ద లైన్. అదర్వైజ్ ఇది ఎప్పటికప్పుడు ఉమ్ముతడే వారాలాగా కంటి తుడుపు చర్యలు చేసుకుంటే ఇంత మాత్రం సొల్యూషన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు తీనట్టు మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మెరా మీడియా.